గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి పేదవాడికి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే 2014లో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు బుర్ర కథలు చెప్పిండు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు. మనకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల ప్రకారం 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా, ఎవ్వరికి ఒక అనా పైసా లంచం లేకుండా, దళార్లు లేకుండా, మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈ రోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల పేదలకు మేలు జరిగింది. మీకు ఇచ్చిన ఇండ్లన్నీ ఈ రోజు మీరు నిర్మించుకోండి. ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్ లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటారు. పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత మంజూరు చేసి మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ రోజు మీకు అందరికి తెలియజేస్తున్నాను.